వినాలని ప్రభు పేరు మనం చేసుకుంటున్నాను. నా జీవితంలో జరిగినటువంటి విషయాలు ఏమిటంటే, నేను ఏ విషయాల్లో కూడా మరి నా జీవితం మీ అందరికీ తెలుసు, నా తోటి వారికి తెలుసు, నా చుట్టూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా ప్రవర్తన, నా విధానం ఏంటో కూడా సమస్తం తెలుసు. నేను షార్ట్గా బ్రతికిన వాడిని కాదు. మీ అందరి మధ్యనే నేను నా స్థితిగతి ఏంటో కూడా మీరు అందరికీ కూడా తెలుసున్నవారు ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తాం అంటే, సాక్ష్యానికి వాక్యం చెప్పడానికి కూడా అర్హులమై ఉన్నాం. సాక్ష్యము వాక్యము ఏమండి, ఆధార్ కార్డు ఏమండి, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా లింకు. అంతేకాదు దేవుని వాక్యాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత, దాని విషయంలో మీకు ముందు నా జీవితం కోసం నేను మాట్లాడదామని మరి సమయాన్ని నేను తీసుకున్నాను. కొద్దిగా నేను తొందరగా ముగించేస్తాను. మరి నేను కొన్ని విషయాల్లో ఇక్కడ జీవించాను. మరి ఎవరి మాటను కూడా నేను లెక్కేసి నేను బ్రతికిన వాడిని కాను. మరి నా దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను బ్రతికాను. కానీ నాకు ఎవరు కూడా నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి, నువ్వు ఇదేం పని అన్నవాడు నాకు ఎవరు కూడా నా జీవితంలో లేదు. అయినప్పటికీ కూడా నా ప్రభు నాతో ఉండి, నా దేవుడు నేను చేసే ప్రతి పని కూడా నువ్వు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా, నువ్వు మాట్లాడే మాట మోసంగా మాట్లాడుతున్నావా వేషంగా మాట్లాడుతున్నావా, నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉందని దేవుడు నన్ను నెన్నుగానే నన్ను పరిశీలన చేసుకుంటూ, నా హృదయాన్ని దిద్దుబాటు చేసుకుంటూ నా బ్రతుకును ఆ విధంగా కొనసాగించాను. ఆగినప్పటికీ కూడా నా బిడ్డ ప్రస్తుత జన్మల దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ పిల్ల ప్రసవించలేని పరిస్థితి అయిపోయింది.